భగవంతుడు వల్లయ్యా ఉన్నవాడు ఒక్కడు పచ్చి బండారు పావన వల్ల ఒట్టి బండారు గోలమాల పేరు కథలు వంటి కైలాసం వెళ్తులు ఈనాడు మల్లయ్య పేరు చెప్తే 24 ఏళ్ళ బావి ఏడాదికి ఒకసారి బాధకు వచ్చేది బతుకమ్మ పండుగ పిల్లలకు వచ్చేది పిల్లల పండుగ పూల పట్టు పట్టుకొని పోతుడు ఆ ఎల్లమ్మ కలవసేది సరామణి తల్లి పార్వతి దగ్గరికి వచ్చింది అమ్మా పార్వతమ్మ వీళ్ళంతా ఎక్కడ పోతున్నారు అన్నప్పుడు బిడ్డ ఎల్లమ్మ ఏడాదికి ఒకసారి బతుకమ్మ పండుగ పెద్దలకు వచ్చేది పెద్దరామత పిల్లలకు వచ్చేది పీర పండుగ కోడలకు వచ్చేది కొట్టుకోలు మొత్తుకోలు అంటే ఓరి పండుగ ఆవిస్తే పాటు పాటు దోవానిస్తే దోడుతూ అంటారు ఓరి పండుగ అలా అందరూ పోతున్నారు అప్పుడే మరి నేను కూడా వదండి ఎల్లమ్మ అడిగినారే బిడ్డ ఎడమని 7 దాసలు కుడిన 10 మంది దాసలు మనకు బిడ్డ నీకు ఫోన్ చేస్తారు కానీ వద్దు అని చెప్పి ఏనాడు ఒక పార్వతమ్మ అన్నప్పుడు నేను కూడా పోతాను పార్వతమ్మ అన్నది ఆ ఎల్లమ్మ అన్నప్పుడు నేను తొడితే కాలుకుంటా ఇడితే పచ్చకుంటా మగవాళ్ళకు ఉండేది ఈసం కోపం ఆడవాళ్ళకు ఉండేది ముత్తం కోపం ఈసం యాసం అనుకుంటే ముత్తం మూలమట్టం మీ నాయన ఎండుకోండి మీరు ఉన్నాడు మీ నాయనతో చెల్లు తీసుకోపోయి బిడ్డ అన్నది సరే పోతారండి లగ్గానికి అంటే మొట్టమొదలు మహేషాగా తీయాలి మన బుద్ధి పుట్టింది ఎల్లమ్మకు నేను మా నాయన దాన్ని పోతాను చెల్లు తెచ్చుకున్నది ఎల్లమ్మ వస్తే మన వదిలే వస్తుంది లేకపోతే విద్య ఎవరో పోతుంది ఎవరేమో లేదు ఈ బతుకమ్మ పండుగ
రామచంద్రుడు వెంటనే నక్షలు పెట్టాయా నేను మొత్తం ఆడుకుంటా నేను వద్ద రాయనా మొదలాన తెప్పిలో మాకు పండా తెచ్చి మా ఏడు దగ్గర పెట్టిన తమ్ముడు అన్నయ్యో మహే మాత్రం దొరకది ఎంత మంచి దొరికితే బిడ్డ ఎల్లమ్మ సరే పోతాను బుద్ధి పుట్టింది హాటి వాళ్ళకి 12 నెలలుగా ఈనాడు పరమేశ్వర పూజ 12 నెలలు అయితే 10 పూజ అంటారు బిడ్డ ఎల్లమ్మ ఏనాడు పూలతో పోతూ ఆ దసరా దగ్గర నిలిచిండు బిడ్డ దశ బిడ్డలారా నా బిడ్డ ఎల్లమ్మ వస్తున్నది ఈ పూరైన చెప్పి వల్లది సెకండ్ సెలవు పెట్టినాడే ఒక 7 దశలతోని జమదారి కోయిరే ఎల్లమ్మతోని 11 మంది పొలవంతో వచ్చి తీరని పూలు చెప్పుకుంటున్నాయి మీరు చెప్పిన పూలు నాకు పనికిరావు ఇష్టము మీ అమ్మ చెప్పింది ఏంటంటే నువ్వు అక్కడ చెప్పుకో మాకు ఆనందం వద్దు నువ్వు నిమ్మలంగా పూలు తెప్పుకున్నాకనే మమ్మీ మా ఇంట్లో తీసుకొని పోతాం అమ్మ నువ్వు అయితే సరే వచ్చినది చెప్పుకుంటు ఎలా మెడ చెప్పుకుంటుంది ఎలా మెడ చెప్పుకుంటుంది అరే మల్లెలు మల్లెలు పూలు తెంపింది ఇంటికి పోవాలి బతుకులు పెంచుకోవాలన్నది నీళ్ళకి వచ్చి అడిపి స్నానం పడింది కట్టింది గంటలు మడుస్తులే కట్టింది తొడిగింది రైకి ఉదముడు తొడిగింది భార్య బొమ్మలు సదన బంగారు కొట్టు పెట్టింది పుస్తక బొమ్మలు సదన ఇంకో దారి కొట్టింది అమ్మ ఊరు చేతి గుర్తుకెళ్ళి ఉంటుంది కానీ కుక్కలేదు బతుకమ్మ వేడిచింది ఇంటి ముందర చుట్టూ తిరిగింది శ్రీమంతం పూజ శుద్ధి పెట్టి శుద్ధి తిరిగింది మధ్యలో పొడిసాపుడు ఇక్కడికి వచ్చుంటే వచ్చిన మంది ఎల్లమని చూస్తుంది చెల్లె ఎల్లమ్మ చూడ బతుకమ్మ ఎల్లం ఎట్లుంది ఎల్లం ఉంది ఆమె బతుకమ్మ పెద్ద ఉంది మనమే సాధారణ కూడా అయినా నువ్వు కూడా వేరే అమ్మో ఆమె పాడబడమందాం మదనగడ్డి పొడి సౌడి కాడికి వచ్చానే మదనగడ్డి పొడి సౌడి కాడికి వచ్చి ఏనాడు పాడబడుతున్నప్పుడు పాట కూడా పాడుతున్నది మీరు కూడా నాతో అనమన్నది
బతుకమ్మ తీసుకుపోయి ఇంకా కలిపారు. ఎల్లమ్మకు గమనం నమస్తలేదు. పప్పాలు ఎల్లమ్మ తీసుకుని ఆళ్ళ పెట్టిండు. ఎల్లమ్మ పెడతలేదు. ఎల్లమ్మ కాలం చూసింది. నిన్న నీ చెల్లి మంచిగా కలిసి మంచి ఆడినాం, ఊళ్ళో ఎత్తుకున్నాం. బాగా పెడతలేదు. ఇక అలిగి కూర్చుంది. వీళ్ళందరూ బతుకురు. ఈ దాసోళ్ళకి ఏం చెప్పాడు శంకరుడు, నా బిడ్డని ఎట్టు తోడుకోపోతాడు, తొందరగా తోడుకోరు అని శంకరుడు చెప్పాడు. అమ్మ నేను ఆయన మంచివాడు కాదు, రా బిడ్డ దోసాని అన్నప్పుడు దాసి నా దగ్గర రాదు, నా దగ్గరికి రాకున్నా. ఎందుకని అమ్మా నీకు దొరకపోవాలి ఎట్టుకొచ్చినావు కట్టవాలి నిన్న మన చెరి 2 రోజులకు ఆడుకున్నాం. ఇప్పుడు నా గౌరవం నువ్వే తీసుకున్నావు, పొలాలు తీసుకున్నావు. నా గౌరవం నువ్వే తీసుకుంటలేరు, మీ గౌరవం నాకు పెడతలేదు. అది ఎందుకు? ఎందుకనంటే మేము 10 మంది ఉండగా కాదు కళ్యాణం అని శివదేవి కళ్యాణం లగ్గం ఆడినము. మేము మంచిగా పెళ్లి అయ్యి తీరిన వాళ్ళం అమ్మా. నీకు పెళ్లి కాని పెళ్ళకు నీకు గౌరవం అంటారా? నిజమే నిజమే. లేకపోతే మీ అమ్మని అడుగు. మీరు అబద్ధం అయితే మీ అమ్మని అడిగి నన్ను అడుగను. మా అమ్మని అడిగి లెక్క అన్నది. ఇప్పుడే మా అమ్మని అడుగుతున్నది. అమ్మ ఊరి ఆ బతుకమ్మ పల్లె చేత పట్టుకుంది. వెళ్ళగా అన్నం తిల్లే కొద్దిగా బతుకమ్మ వేస్తే ఆ బతుకమ్మ గగ్గర కలిపొచ్చినాక అన్నం తినాలి. నా బిడ్డ వచ్చింది అని చెప్పి కాకరకు బియ్యం కడల వంటలు, నీరకు బియ్యం విదల వంటలు, చిక్కడికాయ కూర 46 కూరలు, ఆమెను ఎత్తుకొట్టు 76 కూరలు, 4 పెరుగు 26 కూరలు, ఇంకా సగం. నా బిడ్డ వస్తుంది వండి పెట్టింది పార్వతమ్మ. అన్నం తిందిరా నమ్ముడు, నేను తింటే కానీ మమ్మీ ఒక ముచ్చట. ఇప్పుడు పెళ్లి గారు వాళ్ళ దగ్గర గౌరవం అమ్ముతారా? అయ్యో పెళ్లి కాని వాడు పండు సెల బాధ పెడితే పండు తల్లి గణపతి 12 ఆవిడ వారిపోతుంది. పెళ్లి కాని వాడు రాసుకు ముదిరితే పుట్టేడా రాసి బంధమవుతుంది. కచ్చిరుడి కూర్చుండి సౌరం అది ముద్రేసుకుంటే లెక్క కొడుతుంటే 5 రూపాయలు తక్కువ అవుతుంది. పెళ్లి కాని వాళ్ళు హరకతినాయి బరకతినాయి, దానం చేయదు ధర్మం చేయదు, ముక్తి బలం ఉండదని పారంతం అన్నది. చిన్న వైపు పట్టె మంచం మీద కూర్చుంది వెళ్ళామా. ఆ శంకరుడు ఎండుకోట మిలికలు వచ్చే వరకే ఎల్లమ్మ ఆడ కూర్చుంది. పార్వతి ముద్దు చిన్న వరైటీ కూర్చుంది. శంకరుడు వచ్చిండు, 3 గోమలు తెలుసు పట్టుకోండు. పూత కొడుకుల పేరు సంకర దగ్గర పిల్ల, సర్వేశ్వరు, అలకల గడారి, పులకల ఎగ్గు, 4 గంటలను వచ్చిండు. వచ్చి పార్వతమ్మ చూసే పార్వతి ఏమైంది చిన్నపోయింది రాగానే నందనకు మాదేదు నాగానే పార్వతు నాకు పూజ కడదు ఇలా సపడే చిన్నపోయి ఎవరేమన్నారు? చిన్నపోయింది అంటే మంది పౌలు మందికి సాయం చేయని వాటి గుడ్డ పూజ చేసి అందరికి సాయం